నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బిఫోర్ ఒక టారోట్ది లెసన్ 1 పార్ట్ 1 చేస్తున్నాను. అస్ట్రాలజీది కూడా పార్ట్ 1 చేస్తున్నాను. ఎవరికి అస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు అస్ట్రాలజీ సిరీస్ ఫాలో అవ్వండి. ఎవరికి టారోట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు టారోట్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు మేము న్యూమరాలజీ గురించి తెలుసుకుందాం. ద మోస్ట్ లవ్డ్ సైన్స్ అన్నమాట న్యూమరాలజీ. అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నమాట. బేసిక్గా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వల్లనే న్యూమరాలజీ అనేది చాలా పాపులర్ అయినాయి. దీంట్లో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. షాండిలైన్ ఉన్నాయి, పైథాగరస్ న్యూమరాలజీ ఉంది, వేదిక్ న్యూమరాలజీ అంటారు, లూషు గ్రిడ్ న్యూమరాలజీ ఉంటుంది. నేను ఇక్కడ మీకు చదివించేది వేదిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది లూషు గ్రిడ్ న్యూమరాలజీ అన్నమాట. న్యూమరాలజీ చాలా ఈజీ సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఓన్లీ 10 days మీరు డెడికేషన్గా కూర్చుంటే మాత్రం ఆన్ స్టడింగ్ దిస్ సబ్జెక్ట్ మీకు ప్రతిదీ ఒక ఇన్కమ్ అనేది, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ నంబర్స్ని ఎలా చదవాలా, ఎలా మన లైఫ్స్ని ఈ నంబర్స్ని లింక్ చేయాలా అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వరకు మీరు అన్ని సిరీస్ చూసి ఉంటారు, నెంబర్ 1 ఎలా ఉంటారు, నెంబర్ 2 ఎలా ఉంటారు అనేది. బట్ జస్ట్ టు బ్రీఫ్ ది స్టోరీస్, బికాస్ ఇక్కడ నేను నేర్పించేది ఫ్రమ్ ది స్క్రాచ్ అనమాట. ఎవరికి ఏది నాలెడ్జ్ కూడా లేదు కదా, వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలా, ఈ విద్యని నేర్చుకోవాలా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనేది ఉద్దేశం మాత్రమే. ఓకే, అఫ్ కోర్స్ మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే చాలా యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ది రీసెర్చ్ ఆల్సో. ఓకే, మీ రీసెర్చే మీరు చేయాలా, వేరే వాళ్ళ రీసెర్చ్ మీద మీరు డిపెండ్ అయ్యేకి ఉండదన్నమాట. ఏదైనా సరే, న్యూమరాలజీ అయినా సరే, టారోట్ అయినా సరే, రేఖీ అయినా సరే, యూ హ్యావ్ యువర్ ఓన్ రీసెర్చ్ సిస్టమ్ అన్నమాట. ఫస్ట్ మనం నంబర్స్ అనేది ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతవరకు మా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది నంబర్స్ వల్ల అనేది ఎలా అంటే, నంబర్స్ అలైన్ చేస్తే విల్ ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆర్ నాట్. నంబర్స్ మన లైఫ్లో చేంజెస్ని తెస్తాయా లేదా? ఓకే, ఇది మీరు టెస్ట్ చేయాలంటే ఈరోజు ఇంట్రొడక్షన్ పార్ట్ ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. ఇంట్రొడక్షన్లో మీకు సింపుల్గా చెప్పింది జస్ట్ చేయండి ఫర్ నెక్స్ట్ 21 days. ఓకే, అది జరిగితే మీకు నంబర్స్ డెఫినెట్గా పనిచేస్తున్నాయి అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది కదా, in whatever date you have born. For example, you are born on 2nd April 2016. 2 plus 4 plus 2 plus 0 plus 1 plus 6 యాడ్ చేయండి. ఓకే, మొత్తం యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ నాకు 15 నెంబర్ వచ్చింది అనుకోండి. ఓకే, లేదా మీకు 37 రావచ్చు, మీకు 42 రావచ్చు, మీకు 41 రావచ్చు. ఓకే, డిపెండ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ యు ఆర్ బోర్న్ అనమాట. జస్ట్ ఆ నెంబర్ ఏముంది కదా, డెస్టినేటెడ్ నెంబర్, దాన్ని మరీ సింగిల్ డిజిట్లో తీసుకోకరాకండి. ద వైబ్రేషన్స్ ఆఫ్ ఏమున్నాయి మీ లైఫ్లో, ఏ వైబ్రేషన్స్ వర్క్ అవుతున్నాయి అని అట్లీస్ట్ అదైనా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో ఒకవేళ నేను ఒక సింపుల్ ఇంట్రొడక్షన్ లాగానే ఇస్తాను. 1 నెంబర్ వైబ్రేషన్స్ అనేది ఎప్పుడు న్యూ బిగినింగ్స్ని, మనకు కింగ్ లైక్ ఎనర్జీని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎవరైనా నెంబర్ 1 వాళ్ళది ఆ 2 digit నెంబర్ వస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి స్టార్టప్ చేయాలనేది థింకింగ్ ఉంటుంది, కింగ్ లాంటిది ఫీలింగ్ ఉంటుంది, వేరే వాళ్ళని ఆర్డర్ చేయాలనేది కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, అథారిటేటివ్గా ఉంటారు, ప్లస్ వాళ్ళ కింద స్థాయిలో ఉండే వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు అనమాట. 2 నెంబర్ ఉండే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎలా ఫేజెస్ ఆఫ్ ది మూన్ ఎలా చేంజ్ అవుతాయి కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి చాలా బాగుంటారు, ఒక్కొక్కసారి దే స్టార్ట్ గెటింగ్ ఏమంటారు, ఎమోషనల్ కావచ్చు, డిప్రెషన్లో వెళ్ళొచ్చు కొన్ని సందర్భాలు. సో ఇలా అనమాట 1 and 2 కాంబినేషన్ ఉంటే మాత్రం. నెక్స్ట్ 3 వచ్చింది అనుకోండి, దిస్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ లైక్, ఆయన దాంట్లో ఆల్వేస్ ఆ క్రియేటివిటీ అనేది నడుస్తుంటుంది, ఎలా ఎక్స్పాన్షన్ చేయాలనేది థింకింగ్ ఉంటుంది, ఎక్కడి నుంచి నాకు నాలెడ్జ్ దొరుకుతుంది అక్కడి నుంచి నేను నాలెడ్జ్ గ్రాప్ చేయాలనేది కూడా ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో గ్రాబింగ్ ది నాలెడ్జ్ ఇస్ ది లాస్ట్ ఫైనల్ అనమాట. ఆ నాలెడ్జ్ గ్రాబ్ ఎట్లా చేస్తారు, చిన్న దాంట్లో కూడా నాలెడ్జ్ గ్రాప్ చేసేసి నాలెడ్జ్ అనేది పెట్టుకొని ఉంటారనమాట. ఎవరైనా అడిగినప్పుడు దే స్టార్ట్ యూజింగ్ దేర్ ఇది అనమాట, నాలెడ్జ్ చెప్పుకుంటూ ఉంటారనమాట, స్టార్ట్ గివింగ్ ది సజెషన్స్ అనమాట. ఫోన్ నెంబర్ వాళ్ళు ఎలా ఉంటారంటే, బేసిక్గా వీళ్ళకి
ఎలా ప్రాపర్టీస్ని బిల్డ్ చేయాలా, ఎలా నా ఫైనాన్సెస్ని బిల్డ్ చేయాలా, ఎలా నేను స్టేబుల్గా ఉండాలా అనేది ఉద్దేశం చాలా ఉంటుందన్నమాట. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా ఉంటుంది 4 నెంబర్ వాళ్ళది. అసలు మీకు అర్థం కాదు 4 నెంబర్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారని కూడా అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్ కూడా ఉంటారనమాట. అండ్ స్టిక్కింగ్ టు ద టర్మ్స్ కూడా ఉంటారనమాట. 5 నెంబర్కి వచ్చేస్తే మాత్రం వీళ్ళకి తిరిగే గీయాలంతే. దే వాంట్ టు ఆల్వేస్ రోమ్ అండ్ ఫ్రీడమ్. దే ఆర్ ది ఫ్రీడమ్ లవర్స్ అనమాట. వాళ్ళు ఎవరితో అయినా జల్లప్ అయిపోతారు. బట్ ద కండిషన్ ఈస్ దే హ్యావ్ టు హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దేర్ రిలేషన్షిప్, ఫ్రీడమ్ ఇన్ స్పెండింగ్ మనీ, ఫ్రీడమ్ ఇన్ దేర్ ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో వాళ్ళు ఫ్రీడమ్ అనేది కోరుకుంటుంటారనమాట. యాజ్ ఇట్ ఈస్ అ బుధ్ నెంబర్, మర్క్యూరీ నెంబర్, వాళ్ళ దాంట్లో కూడా సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. ఎవరితో వెళ్తారు కదా వాళ్ళతో జల్లప్ అయిపోతారనమాట, గుడ్ ఆర్ బ్యాడ్. సో 5 నెంబర్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాలన్నమాట. 6కి వస్తే మాత్రం లగ్జరీ అంటాం, కంఫర్ట్స్ అంటాం. వాళ్ళ లైఫ్లో లగ్జరీ ఎంత వాళ్ళు కోరుకుంటారో అంత ఎదుగుతారనమాట. ఎవరైనా 6 నెంబర్ నేను అంత స్పెండ్ చేయను, ఐ డోంట్ స్పెండ్ ఆన్ లగ్జరీ అయితే 6 నెంబర్ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం దిస్ పీపుల్ ఆర్ ది కంఫర్ట్ లవర్, లగ్జరీ లవర్స్. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళలాగా సాక్రిఫైజింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉండదన్నమాట. యాజ్ ద 6 నెంబర్స్ హ్యాస్. వాళ్ళు సాక్రిఫైస్ చేసేసి మరి ఎక్స్పెక్ట్ చేస్తారంట. లైక్ వాళ్ళు కూడా మాకోసం ఏం చేస్తున్నారు అనేది ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో 6 నెంబర్స్ దాంట్లో దిస్ ఈజ్ ద కామన్ క్వాలిటీ అనమాట. 7 నెంబర్ వచ్చిందనుకోండి, దే ఆర్ ది స్పిరిచువల్ సీకర్స్ అనమాట. కానీ స్టార్టింగ్లో వీళ్ళు స్పిరిచువాలిటీలో మనం వెళ్ళాలనేది ఉండదన్నమాట. ది కీప్ ఆన్ రొటేటింగ్ అనమాట. కొన్ని సందర్భాల్లో క్రియేటివిటీ ఫీల్డ్స్లో కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. మెడిసిన్ ఫీల్డ్లో ఉంటే కూడా చాలా బాగా చేస్తారనమాట. సో 8 నెంబర్కి వస్తే మాత్రం ట్రబుల్స్ అనేది వీళ్ళది ఫ్రెండ్స్ అనమాట. ఏ పని కూడా అంత తొందరగా జరగదు. కానీ ఒక్క లెసన్ మా శని ఇచ్చినాక దే లైఫ్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అండ్ వెరీ స్టబ్బర్న్ ఇన్ నేచర్ ఉంటారు, డిప్లొమాటిక్ ఉంటారు అండ్ వర్క్ హార్డర్ పర్సనాలిటీస్ ఉంటారు 8 నెంబర్ వాళ్ళు. 9 నెంబర్ అయితే మాత్రం గివింగ్ ఎవ్రీథింగ్. ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో పనిచేసేది ఇష్టం. గివింగ్ ఎవ్రీథింగ్ టు ది సొసైటీ బ్యాక్ అనేది వీళ్ళది అజెండా అనమాట. 9 నెంబర్స్ వాళ్ళది. దే విల్ డూ వెరీ గుడ్ ఇన్ ద సర్వీసెస్ ఫీల్డ్. డాక్టర్స్ కానీ, పోలీస్ అయినా కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ది సర్వీస్ ఫీల్డ్ దే విల్ డూ గుడ్ అనమాట. సో ఇది జస్ట్ ఒక సింగిల్ లైనర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట హౌ దిస్ పర్సనాలిటీస్ ఆర్ దట్. ఇంకా చాలా ఉంటాయి. మీ దాంట్లో డబుల్ డిజిట్స్ ఉంటే ఏమైతే, 3 డిజిట్స్ ఉంటే ఏమంటాయి, అదే రెస్ట్ ఆల్ ఈస్ డిఫరెంట్ థింగ్ అనమాట. మీకు డెస్టినీ నెంబర్ ఏం వచ్చింది కదా, అంటే ద 2 digit నెంబర్ వాట్ యూ హ్యావ్ గాట్ ఆఫ్టర్ యాడింగ్ ది కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్, ఆ 2 digit నెంబర్ని మీ ప్రకారంగా ఆ నెంబర్ని ఒక పేపర్లో రాసుకొని జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ వ్యాలెట్ అనమాట. ఓకే, ఆ నెంబర్కే చూస్తూ ఉండండి. దట్ ఈజ్ యువర్ డెస్టినీ నెంబర్ అనమాట. ఈ క్వాలిటీస్ నేను చెప్పినాను కదా, ఈ క్వాలిటీస్ని క్లబ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15 వచ్చింది కదా, 1 and 5 పర్సనాలిటీ. సో 1 కింగ్ లైక్ ఎనర్జీ. సో సంథింగ్ స్టార్టింగ్ అప్ అనేది వాళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఏదైనా స్టార్టప్ చేయాలా, అథారిటేటివ్గా ఉంటారు. 5 ఉంది కాబట్టి అగైన్ ఫ్రీడమ్ కోరుకుంటుంటారు. ఏం స్టార్టప్ చేస్తే కూడా వాళ్ళకి ఫ్రీడమ్ కూడా కావాలా. వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు కూడా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆల్వేస్ దెల్ బి హ్యావింగ్ ఛాలెంజ్ రిలేటెడ్ టు ది ఫ్రెండ్స్ అనమాట. సో 1 and 5 కాంబినేషన్ వాళ్ళిద్దరిని క్యాలిక్యులేట్ చేస్తే 6 వస్తుంది. సో 6 పర్సనాలిటీది కూడా కొన్ని క్వాలిటీస్ వీళ్ళ దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే మీ డెస్టినీ నెంబర్లోనే మీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, మీ డెస్టినీ ఏ ద్వారానికి మీకు తీసుకెళ్ళేకి ట్రై చేస్తుంది అనేది తెలుసుకోండి. అల్టిమేట్లీ మీరు అక్కడ స్ట్రగల్ అయ్యి తర్వాత మీ డెస్టినీ ఏముంది కదా, ద సింగిల్ డిజిట్ నెంబర్ ఏం వస్తుంది కదా, దాని మీదనే మీ ఫోకస్ అనేది లైఫ్లో మొత్తం అదే నడుస్తుంది. హౌ యు ఆర్ రీచింగ్, మీరు ఒక గూగుల్ మ్యాప్ పెట్టినా దట్ యు ఆర్ గోయింగ్ టు రీచ్ దిస్ నెంబర్ ఫైనలీ, బట్ హౌ యువర్ పాత్ విల్ బీ అనేది ఆ 2 numbers ఆర్ ది యువర్ డిసైడర్ అనమాట. సో ఆ డిసైడర్ నెంబర్ని చూసుకోండి. 21 days మీరు చేసేది ఒకటే, రైట్ దట్ నెంబర్ విత్ అ గ్రీన్ ఆర్ ఎల్లో ఇంక్ రాసేసి మీరు వ్యాలెట్లో పెట్టుకోండి. అండ్ ఆ నెంబర్ని ఎప్పుడు మీకు టైం దొరుకుతుంది కదా, ఆ నెంబర్ని చూడండి. ఆ నెంబర్ క్వాలిటీస్ నేను చెప్పింది ఈ వీడియోని సేవ్ చేసుకొని షేర్ చేయండి అందరికీ. సో ఆ నెంబర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. మీకు తెలియకుంటే కూడా వేరే వాళ్ళు కూడా చెప్తారు ఎస్ యూఆర్ డూయింగ్ దిస్ అనేది. మీ డెస్టినీకి మీరు ఫాలో అవుతున్నారా లేదా కూడా మీకు
ఒక అవేర్నెస్ వస్తుంది. యాజ్ యూ సీ ది నంబర్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ, దెన్ ద నంబర్ వైబ్రేషన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ న్యూమరాలజీ. మీకు ఏం కావాలో, మీ డెస్టినీ ఏముంది, విల్ ట్రై టు యాక్టివేట్ త్రూ ది నంబర్స్, త్రూ ది లక్కీ నంబర్స్ కొన్ని సందర్భాలు యాక్టివేట్ చేస్తాం, త్రూ ది డెస్టినీ నంబర్స్ సందర్భాలు యాక్టివేట్ చేస్తాం, త్రూ మొబైల్ నంబర్స్ మనం యాక్టివేట్ చేస్తాం. డోంట్ ఓవర్ ఫ్లెజ్ విత్ దిస్ నాలెడ్జ్. ఏముంది, దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్. ఇంతే మీరు చేసి చూడండి, అండ్ దెన్ వీ విల్ మీట్ యూ ఇన్ ది part 2 of the numerology also. Radhe Radhe.